వ్యూవర్స్, వెల్కమ్ టు వెల్కమ్ టు కర్నూలు తెలుగు ఫ్యామిలీ. దిస్ ఇస్ మా ఫస్ట్ వీడియో అండి ఇది. మేము ఇక్కడ పూణేలో ఈరోజు శనివార్ వాడని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. యాక్చువల్గా శనివార్ వాడ కోసం రాలేదు కదా, మనమైతే మేము గణపతి దర్శనానికి వచ్చామండి. యాక్చువల్గా సో పనిలో పని ఇది కూడా దాని పక్కనే ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూసాము, గూగుల్లో చూస్తే నియర్ బై హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఇది ఉంది. నేనైతే ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను. నాకు కాస్త గోల్కొండ కోటలాగా అనిపించింది బయట నుంచి అయితే, కాకపోతే చాలా బాగుంది. బట్ మేము లోపలికి వెళ్ళే వరకు తెలియదు ఇది చాలా పెద్ద కోట అని. గూగుల్లో మ్యాప్స్ ద్వారా చూసిన తర్వాత చిన్న ఎంట్రన్స్ కనిపించింది. ఎంట్రీ కూడా చాలా బాగుండింది. నేను అందుకే అదే పనిగా వీడియో తీయించాను మా వారితో. టికెట్ వచ్చేసి ఎంట్రీ ఫీజు మనకి 20 రూపీస్ ఉందండి టికెట్. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. లోపలికి వచ్చాక ఏమైందంటే నేను వీడియో స్టార్ట్ చేశాను, మా వారు కూడా ఫోన్ తీసుకున్నారు. సో ఇద్దరి ఫోన్లో ఇద్దరం రికార్డ్ అయ్యాము. నేను అది అప్లోడ్ చేయలేదు, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేశామన్నమాట. చూడండి, చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ కొంతమంది అయితే వచ్చి ఫోటోషూట్స్ కూడా తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది స్టోరీ హిస్టరీ ఏంటంటే పేష్వా మహారాజ్ హయాంలో 1732 ఆ కాలంలో కట్టించారనమాట. ఇది బిల్డ్ చేయించారు. తర్వాత 1818 కాలానికి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేశారు. యాక్చువల్గా శనివార్ వాడ అంటే ఇక్కడ కాలనీ టైపు ఒక, అంటే దాదాపు అక్కడ 1750 నాటికి 1000 మంది దాకా నివసించేవారంట లోపల. చాలా మాకు అక్కడే మనకు అర్థమైపోతుంది అక్కడ జనాలు ఉండేవారు. అక్కడ బాత్రూమ్స్ టైప్లో కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ రాజులు అక్కడ కూర్చునే వాళ్ళు, మీటింగ్స్ జరిగేవి, అలాగా మనకు బాగా నీట్గా అర్థమైపోతుంది. మొత్తం లోపల ఒక పెద్ద కోట అనమాట. ఇది ధ్వంసం అయిపోయిందంట. ఎలా అంటే 1818లో బ్రిటిష్ వాళ్ళకి అప్పగించిన తర్వాత 1830 కాలం నాటికి ఆ రోజు అనుకోకుండా ఒకరోజు ఇంటర్నల్గా లోపల పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అది ఎలా జరిగింది అనేది ఎవ్వరికి అర్థం కాలేదంట. దాదాపుగా 7 రోజుల పాటు మొత్తము అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయిందంట ఈ శనివార్ వాడ. అక్కడ విచిత్రం ఏంటంటే మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు ధ్వంసం అయిపోయిన తర్వాత చుట్టూ ప్రహరీ గోడ, తర్వాత కొన్ని మెట్లు అవైతే చాలా స్టాండర్డ్గా అలాగే ఉన్నాయంట. అవి ఇప్పటికీ అలాగే ఉండడం వల్లనే వాటిని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే సెట్ చేసింది. ఇక్కడైతే నేను ఒక బ్యూటిఫుల్ ట్రీ చూసామండి. నాకు ఇది మేడిపండు కానీ అది మనం చీమ చింతకాయ అంటాం కదా, అలా అనిపించింది. బట్ ఈ పేరైతే తెలీదు. మీకు ఒకవేళ ఈ చెట్టు పేరు తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. మేడిపండు అని అనుకుంటున్నా నేను, మరి ఏంటో తెలియక మనం టేస్ట్ చేస్తే బాగోదు కదా, మళ్ళీ దానివల్ల ఏదైనా నెగిటివ్ అయితే కష్టం కదా, మనకి ప్రాబ్లం అయితే. సో అందుకే నేనేం టేస్ట్ చేయలేదు. ఈ హిస్టరీ కూడా చూసుకుంటే బాధ అనిపిస్తుంది. అంత బాగా కట్టుదిట్టంగా మొఘల్ ఎంపైర్కి ధీటుగా కట్టించారనమాట అప్పుడు ఉండే పేష్వా రాజులు. అంటే ఛత్రపతి సాహు హయాంలో ఆల్మోస్ట్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అనమాట అయిన పేష్వా. వీళ్ళు 1730లో దాన్ని ఇనాగ్రేషన్ అంతా జరిగింది. 1730 ఆ టైంలో చాలా గట్టి కట్టడం అనమాట. అసలు ఎలా లోపల అగ్ని ప్రమాదం జరిగింది, ఎంత ధ్వంసం అయిపోయిందో మనకైతే తెలీదు. బట్ ఇక్కడ ఒక హారర్ స్టోరీ కూడా అయితే చెప్తున్నారండి. కొంచెం నాకైతే చాలా భయం వేసింది అది చెప్పేసరికి. అక్కడ 4th or 5th జనరేషన్ ఆఫ్ పేష్వా రాజు నారాయణరావు అంట. ఆయనని అదే పనిగా ఏమైందంటే ఆయనని వాళ్ళ మామ అత్త స్వయంగా గార్డ్స్ ఉంటారు కదా బయట, సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకి చెప్పించి ఆయనని చంపించారట, మర్డర్ చేయించారట. అది ఆ సంఘటన వింటే చాలా భయం వేసింది. అక్కడ ఆయన కొన్ని ఏళ్ల పాటు ఆయన ఏడుపు చుట్టూ ఉండే ఏరియాలో మొత్తం వినిపించేదట.
అది కొంచెం హారర్ వినేసరికి నిజమే అనిపించింది. ఎందుకంటే చాలామంది అంటారు ఇలా హిస్టారికల్ ప్లేసెస్లో వాళ్ళు మామూలుగా చనిపోయింటారు కదా, అప్పుడు యుద్ధాలలో ఘోరంగా చనిపోయింటారు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంటాయని అంటారు. కాబట్టి ఈ టూరిస్ట్ ప్లేసెస్ మ్యాక్సిమం 5 వరకే ఉంచుతారు, క్లోజ్ చేసేస్తారని. సేమ్ శనివారవాడ కూడా అంతే, 5 వరకే ఉంటుంది. చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లోపలైతే గ్రీనరీ అలాగే ఉంది. చుట్టూ మేమైతే వాక్ చేసాము. మేము చూడండి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము, మేము ఎంట్రన్స్ అక్కడ కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చామన్నమాట. చుట్టూ కూడా ఎక్కడికక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళి పైనుంచి చూస్తే మనకి ఎదురుగా లాల్ మహల్ కూడా ఉంది. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్. మేమైతే విజిట్ చేయలేదు, తర్వాత ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇలాగ లోపల ఇంకా చుట్టూ చాలా తిరిగాము. అప్పటికే చాలా కాళ్ళు వస్తున్నాయి, ఎండ ఉంది, బాగా స్ట్రెయిన్ అయిపోయాము. చూడండి ఇలాగ చుట్టూ ఉంటుందన్నమాట, పైన ప్లాట్ఫామ్ చుట్టూ తిరగచ్చు మనము. అంటే అప్పుడు చుట్టూ మేబీ ప్రొటెక్షన్ కోసం ఇలా ఒకటి కట్టించారేమో మరి. ఇదైతే సేమ్ మనకు ఆడిటోరియం లాగా అనిపించిందండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది చైర్స్ అవి కొత్తగా చేయించారనమాట. అంటే దాన్ని సేమ్ మనకి ఆ ఇంపాక్ట్ రావాలి, అప్పట్లో ఇలా ఉండేది అన్నట్టు చూపించడానికేమో అక్కడ ఏవైనా ప్రదర్శనలు అలా జరిగేవేమో మరి తెలీదు. ఆ ఎదురుగా చూసారా పైన, అక్కడ జనాలు ఉన్నారండి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అప్పటికే మేము బాగా అలసిపోయామన్నమాట, ఇట్లా చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నారా, ఇదైతే మాకేమనిపించిందంటే అప్పట్లో ఏమైనా వాష్రూమ్స్ ఎన్ని ఉంటాయి, అక్కడ పూలు ఉండిందేమో, స్నానాల గదులు అలాగా అనిపించింది. నాకు మధ్యలో అక్కడ ఒక పనసపండు చెట్టు కనిపించిందండి. పనసకాయలు అయితే చెట్టు నిండా చాలా బాగున్నాయి. ఇది కూడా మేము క్యాప్చర్ చేసాము. యాక్చువల్గా నేను ఇది మధ్యలోనే పెట్టాలి వీడియో, బట్ అది హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎందుకులే అని చివరిగా పెడుతున్నాను. చాలా బాగుండింది ట్రీ అయితే. జాక్ ఫ్రూట్ అంటారు కదా పనసకాయలు, ఈ సీజన్ కదా, చాలా గుత్తులుగా పెరిగాయి. నియర్ బై హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఇది ఉంది. మేము తక్కువ అంచనా వేసాము, ఇంత పెద్దగా ఉంటుందని తెలీదు. ఏమంటావు? అంతేగా ఏమనిపిస్తుంది నీకు ఎక్స్పీరియన్స్? చాలా పెద్దగా ఉంది, చూడడానికి కూడా ఎక్కువ టైం పట్టేలా ఉంది. మనం ఇట్లా మధ్యాహ్నం కాకుండా కొద్దిగా మార్నింగ్ వస్తే సపరేట్గా ఈ ప్లేస్ అయితే పెట్టుకోవాలి, ఎక్కువసేపు చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. సపరేట్గా పెట్టుకోవాలి. మేము అనుకోకుండా సడన్గా వచ్చాము కాబట్టి మాకు ఇంత హెవీగా ఇంత పెద్దగా ఉంటుంది, తిరిగి అలసిపోతామని కూడా అనుకోలేదు. సమ్మర్ కదా, చాలా బాగా అలసిపోతున్నాము. ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. సపరేట్గా ఫోటోషూట్ కోసం కూడా మీరు ఇక్కడికి రావచ్చు, చాలా బాగుంది. నేనే కాదు మా వారు కూడా ఎంజాయ్ చేశారు. ఈయనైతే వ్లాగ్ మొత్తం ఈయనే తీసాడనమాట ఓపిక్గా. ఏమంటావు? అదే మేము నెక్స్ట్ టైం మళ్ళీ హిస్టరీ తెలుసుకుని మంచిగా వచ్చి ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తాం, సరేనా? ఓకేనండి. మా ఫస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.